హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. ముందుగా చనిపోయిన అమరవీరులకు, జవాన్లకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ వీడియోని సాగిద్దాం. ముఖ్య పాయింట్ ఏంటంటే, రీసెంట్గా పాకిస్తాన్ మన భారతదేశం పైన దాడి చేసింది. పుంచ్ సెక్టారు, పంజాబ్ అండ్ మళ్ళీ పోతే ఈ కాశ్మీర్ సైడ్లలో దాడులు చేసింది. పాక్షికంగా ధ్వంసమైంది, ప్రాణ నష్టం అయితే ఏం కాలేదు. ఇక్కడ ఉన్న కొన్ని అర్బన్ నక్సల్స్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది మన భారతదేశంలో ఉంటున్న దేశ విద్రోహ శక్తులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాయంటే, చూడండి 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 మొత్తం పాకిస్తాన్ మన మీద దాడులు చేస్తున్నది, స్మాష్ చేస్తుంది అని చెప్పేసి మెయిన్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అర్బన్ నక్సల్స్ టీంకి సంబంధించిన తులసి చంద్ అనమాట. ఈమె పేరు తులసి చంద్ కాదు, గంజాయి మొక్క అనమాట. ఈమె ఏమని చెప్పిందంటే, పాకిస్తాన్ మన పైన దాడి చేసింది, చాలా ధ్వంసమైంది, అదైంది ఇదైంది అని చెప్తుంది. కానీ వాస్తవం చెప్పట్లేదు తను. వాస్తవం ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళ ఏదైతే వారిలో కొన్ని యుద్ధానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. నువ్వు యుద్ధం చేయాలంటే కనుక నువ్వు నీ ఎయిర్ క్రాఫ్ట్ తోటి, లేదంటే ఇంకా నీకు యుద్ధం సంబంధించిన పరికరాలతోటి నువ్వు యుద్ధం చేయాలి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, సివిలియన్స్ యూజ్ చేసే ఏదైతే ప్లేన్ ఉంటుంది కదా, దాంతో మిజైల్స్ ప్రయోగించడం వల్ల కొంచెంసేపు మన భారతదేశంలో కొన్ని ప్లేసెస్లో అటాక్ అయినాయి, కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదన్నమాట. ఇది అందరూ ధైర్యంగా ఉండాల్సిన విషయం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకు S-400 ఉందని చెప్పాను కదా, అదే భారతదేశం మీద ఈగ వాళ్ళనియకుండా రిటర్న్ తిప్పి కొడుతుందన్నమాట. ఏదైతే పాకిస్తాన్ మిజైల్స్ యూజ్ చేస్తుందో మన భారతదేశానికి ఇలాంటి అపాయం కలగకుండా చూస్తుందన్నమాట. ఇదన్నమాట. రెండో పాయింట్ వస్తే, సో కాల్డ్ కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే, అనవసరంగా ప్యానిక్ చేస్తున్నారు అన్నమాట. ఎట్లా అంటే, హైదరాబాద్లో ఉగ్రవాదులు వచ్చేసారని చెప్పేసి వాళ్ళు అపార్ట్మెంట్స్లోకి వచ్చి ఏమంటారు, మారణ హోమం సృష్టిస్తారని చెప్పేసి, ఇంకా వాళ్ళు అది చేస్తారని చెప్పి ఇది చేస్తారని, షాపింగ్ మాల్స్కి వెళ్ళొద్దని చెప్పేసి, రైల్వే స్టేషన్స్కి వెళ్ళొద్దని చెప్పేసి, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి నానా హంగామా చేస్తున్నారు. నేను లిటరరీలో ఒకటే చెప్తున్నా, అన్ని చోట్లలో తిరగండి, అన్ని ప్రదేశాలకు వెళ్ళండి, మూవీస్కి వెళ్ళండి, రైల్వే స్టేషన్స్కి వెళ్ళండి, ఎక్కడ కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి భయపడుతూ ఇంట్లో మాత్రం ఉండొద్దు. భయపడుతూ ఇంట్లో ఉండడం కన్నా చావడం బెటర్ నా ఉద్దేశంలో. అక్కడ మహిళా సింహాలు యుద్ధంలో పోరాడుతున్నారు. చూడండి, ఆ సోఫియా ఖురేషీ అయినా కానీ, వ్యోమిక సింగ్ అయినా కానీ లిటరల్గా యుద్ధంలో పోరాడుతున్నారు. మహిళలు కూడా చాలా మంది ఇప్పుడు యుద్ధంలో పోరాడుతున్నారు. అలాంటిది మహిళలు యుద్ధంలో పోరాడితే మనమేమో ఇక్కడ ఇంట్లో కూర్చోాల. వాళ్ళకు ధైర్యం, వాళ్ళు ధైర్యం చేయాలంటే, వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే మనం కూడా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళ విషెస్ చెప్పాలి, వీడియోస్ తీయాలి, మేము మీకున్నామని చెప్పేసి అండగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకు స్ట్రెంత్ ఇవ్వాలి. అంతే తప్ప ఈ సో కాల్డ్ ఈ దొంగ జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళలాగా జనాలను భయపెట్టి వాళ్ళను ఇండైరెక్ట్గా మనస్థైర్యం కోల్పోయేలాగా చేయొద్దు. అదనమాట. ఇంకో పాయింట్కి వస్తే మాత్రం, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడు ఇద్దరిని విమర్శిస్తుంటాడు. ఒకటి ముఖేష్ అంబానీ, ఇంకొకరు అదానీ గారిని. కానీ వీళ్ళిద్దరు చూడండి ముందుకొచ్చారు, ఏమన్నారు, యుద్ధానికి సంబంధించిన ఎలాంటి అవసరం ఉన్నదా అని చెప్పండి, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తామని చెప్పి ట్వీట్ చేశారనమాట. ఇది భారతీయులు, నిజమైన భారతీయులు రక్తంలో అలా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఏంటి అవసరమైతే ఇప్పుడిప్పుడే నీకు 50,000 crores ఇస్తారు వాళ్ళు, భారతదేశం యుద్ధానికి ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే కనుక. భారతదేశం కోరుకోదు కానీ చెప్తున్నాను అనమాట. సో వీళ్ళిద్దరికీ నేను హ్యాట్సప్ చెప్తున్నాను. అండ్ లాస్ట్కి వచ్చి ఏంటంటే, చూడండి, మనం ఈ టర్కీకి లాస్ట్ టైం భూకంపం వచ్చినప్పుడు
ఫుడ్, మెడికల్ అండ్ అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ, అంటే అక్కడ అప్పుడప్పుడే అన్నీ కోలుకోవడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ మనం ఇచ్చాం అనమాట. అయినా కానీ ఈ టర్కీ మన మీద యుద్ధం చేయమని చెప్పేసి డ్రోన్స్ సాయం చేసిందనమాట పాకిస్తాన్కు. లిటరల్గా అది ఓపెన్గా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మతాన్ని బాగా కనెక్ట్ అయ్యారనమాట. ఈ పాకిస్తాన్ అయినా కానీ టర్కీ అయినా కానీ. ఈ మతోన్మాద దేశం టర్కీ, ఈ పాకిస్తాన్ కూడా మతోన్మాద దేశం కాబట్టి ఇద్దరు సహకరించుకుంటున్నారు అనమాట. ఇదనమాట జరిగింది. ఎక్కడో సోఫియా ఖురేషీ లాంటి 1% ముస్లిం అయి ఉండి కూడా ముస్లిం ధర్మం కాదు మాకు భారతదేశం ముఖ్యం అని చెప్పేసి అనుకునే వాళ్ళు 1% ఉంటారనమాట. ఈ సోఫియా ఖురేషీ లాంటి వాళ్ళు ఆ 1% కేటగిరీలో వస్తారనమాట. అది సంగతి. ఇంకో విషయం